కొన్ని గొర్రెలు ఉండేయండి, జాగ్రత్తగా. యెరూషలేము దేవాలయానికి కొన్ని గొర్రెలు ఉండే. ఎందుకనంటే ప్రజలు దూర ప్రాంతం నుంచి వచ్చేవాళ్ళు రోకలి ఇచ్చి ఆ గొర్రెలను కొనుక్కొని దేవాలయంలో ఏం చేసేవాళ్ళంటే బలి అర్పించేవాళ్ళు. సో రోకలు ఇచ్చి కొనుక్కోవాలి కాబట్టి దేవాలయంలో ఉన్నటువంటి ప్రీస్టులు కానీ యాజకులు కానీ కొన్ని గొర్రెలను ఏం చేసేవాళ్ళంటే మందిరం తరపున మేపేవాళ్ళు. మేపడానికి కొంతమంది కాపలి వారిని పెట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈ గ్రంథంలో కనబడుతున్నట్టు ఈ గొర్రెల కాపర్లు బహుశా వారు గొర్రెలకు యజమానులు కాదు, వారు కేవలము కాపరులు మాత్రమే. వారు కాపరులు మాత్రమే, యజమానులు కాదు. ఎందుకంటే బహుశా వాళ్ళు దేవాలయం యొక్క గొర్రెలను కాస్తూ ఉండవచ్చు. ఎందుకంటే లేఖనంలో వారు ఎవరో చెప్పలేదు. రెండో అతి ప్రాముఖ్యమైనటువంటి అర్థం ఏంటంటే ఈ గొర్రెల కాపరులు ఎవరై ఉండవచ్చు అంటే ఈ గొర్రెల కాపరులు బహుశా కొత్త నిబంధనలో బాగా బలిసిన వాడు, డబ్బున్నవాడు మందను మేపి ఆ మంద ద్వారా తన యొక్క ఆర్థిక సంపదను పెంచుకోవాలని కొంతమంది కాపర్లకి జీతం ఇచ్చి, అంటే ఈ గొర్రెల కాపర్లు బహుశా జీతగాండ్రు. వారు కష్టపడేది, వారు శ్రమించేది ఇంకొక వ్యక్తిని ఉన్నతమైన స్థానానికి పెంచడానికే కానీ వారి కుటుంబాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి కాదు. అటువంటి వారు బహుశా ఈ గొర్రెల కాపర్లు అయి ఉండవచ్చు. ఇంకా వచ్చిన భాగాన్ని చదువుతున్నప్పుడు నేను అనుకుంటాను ఈ గొర్రెల కాపర్లు బహుశా కైసరు యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ రోజు జనగణన జరుగుతుంది కాబట్టి ప్రజలు గుంపులు గుంపులుగా మందలుగా ఆ ప్రాంతానికి వస్తున్నారు కాబట్టి అక్కడ బహుశా మాంసం అవసరం పడి ఉంటుంది. అందుకని ఈ గొర్రెల కాపర్లు వారి మందని సిటీకి దగ్గరగా, అంటే బెత్లెహేము పట్టణానికి దగ్గరగా మందను మేపుతున్నారు. బహుశా మంద ఎక్కడ ఉంటాయి, చాలా దూరాన్ని ఉంటాయి, కొండ ప్రాంతంలో ఉంటాయి. చాలా దగ్గరగా ఆ ప్రాంతంలో కాస్తూ ఉన్నారు, గొర్రెల మందలో కాస్తున్నారు. 3 రకాల ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి ఈ గొర్రెల కాపర్లు ఎవరై ఉంటారు. ఈ గొర్రెల కాపర్ల యొక్క సామాజిక పద్ధతుల గురించి నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత నేను వాక్యంలోకి తీసుకెళ్తాను. ఎందుకు నేను చెబుతున్నానంటే, అవును, అబ్రహాము గారు ఈ వృత్తిని ఎంచుకున్నప్పుడు మొట్టమొదటిగా మొట్టమొదటి వృత్తి బైబిల్లో మెన్షన్ చేయబడిన వృత్తి ఏంటో తెలుసా? గొర్రెల కాపర్లే. ఆదికాండం 3వ అధ్యాయంలో బెడూయిన్ కమ్యూనిటీ అంటే వారు గొర్రెల కాపర్లే, మందను కాసుకునేవాళ్ళు. గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు, బర్రెలు కాసేవాళ్ళు, ఆవులు కాసుకునేవాళ్ళు. మొట్టమొదటి వృత్తి బైబిల్లో మెన్షన్ చేయబడింది ఇదే. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే అనేక వృత్తులు రావటం వల్ల ఈ వృత్తి పట్ల ప్రజల్లో ఒక హేయమైన భావం, అంటే ఇంకో మాటలో చెప్పాలంటే చులకన భావం వచ్చింది. గొర్రెలు కాసేవాళ్ళు అంటే వాళ్ళు యజమానులు కాదు, వారు కాపలా వారు మాత్రమే, వారు పాలెగాళ్ళు మాత్రమే, వారు జీతగాళ్ళు మాత్రమే, వారు లోకానికి సమాజానికి దూరంగా ఉన్నారు కాబట్టి వారికి మనం ఎటువంటి విలువ ఇవ్వనక్కరలేదు అనేటువంటి ఆలోచన మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ప్రజలకు వచ్చింది. కాబట్టి ఈ గొర్రెల కాపర్లు ఏ విధంగా చూసేవాళ్ళంటే వాళ్ళు వాక్యంలో ఉంటుంది, వారి గురించి చదువుతున్నప్పుడు దేవర్ లెస్ రిలీజియస్ అండ్ అన్రిలీజియస్ అంట. ఎందుకని వారు లెస్ రిలీజియస్ అంటే వారు మిగతా వారిలాగా దేవుని వాక్యాన్ని ఎక్కువ పఠించేవాడు కాదు. మిగతా వారిలాగా ప్రతి శనివారం నాడు సబ్బాతును సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఎందుకనండి? వారి ఊరికి దూరంగా ఉండేవాళ్ళు, కొండ ప్రాంతంలో ఉండేవాళ్ళు, వారి గొర్రెల మందిరం మేపుకునేవాళ్ళు. కాబట్టి సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆచారాలను వీరు ఫాలో అయ్యేవాళ్ళు కాదు, వెంబడించేవాళ్ళు కాదు. వీరు సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆచారాలను వెంబడించట్లేదు కాబట్టి, ప్రతి వారం చర్చికి రావట్లేదు కాబట్టి, ప్రతి శనివారం నాడు సమాజ మందిరానికి వెళ్ళట్లేదు కాబట్టి ఆ కాలంలో ఉన్న ప్రజలు ఈ గొర్రెల కాపర్లు ఏమన్నారు తెలుసా? మీరు మతపరంగా చిన్నవారు, లెస్ ఆర్ అన్రిలీజియస్. మీరు మతపరంగా ఏమాత్రము అర్హత లేనివారు. సోషల్గా వారిని చూసినట్లయితే దేవర్ సోషల్లీ అవుట్ క్లాస్. ఇంకో మాటలో చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వివక్షకు గురయ్యేవారు. అంటే మతపరంగా వివక్షకు గురయ్యారంట, కులపరంగా వివక్షకు గురయ్యారంటగా, వర్గపరంగా కూడా వీళ్ళు వివక్షకు గురయ్యేవాళ్ళు. మొదటి శతాబ్దంలో ఒక చరిత్ర రాస్తున్నటువంటి చరిత్రకారుడిల గురించి జోసఫస్ అని ఆయన చెబుతాడు. ఆ చరిత్రకారుడు తన పుస్తకంలో రాస్తా గొర్రెల కాపర్ల గురించి ఒక మాట వాడతారు. ఏంటో తెలుసా? దే వర్ క్లాసిఫైడ్ యాజ్ సిన్నర్స్. అంటే ఆ కాలంలో ట్యాక్స్ దందా వసూలు చేసేవాళ్ళు ఏమని పిలిచేవాళ్ళు అంటే పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకంటే ప్రజలను వేడిపించి డబ్బులు తీసుకునేవాళ్ళు కాబట్టి. ఈ గొర్రెల కాపర్లను కూడా అంట ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు పాపులుగా పరిగణించేవాళ్ళు అంట. లెస్ రిలీజియస్, అన్రిలీజియస్ అంట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాపులు.
ఇంకో మాటలో చెప్పాలంటే వారు ఆ జీవితమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్నారు అంటే వారు దేవుని చేత శపించబడినవారు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని చేత శపించబడిన వారు అని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి వారు సమాజం నుంచి వెలివేయబడిన వారని ప్రజలు అనుకుంటున్నారు. వారికి ఆచారాలు తెలీదు, వారికి పద్ధతులు తెలీదు, వారి మతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలీదు. వీరికి మంచి సువార్త చెప్పాల్సిన అవసరమే లేదని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి గురించినటువంటి మంచి సువార్త ఈ ప్రజల దగ్గరికి వచ్చింది. చాలాసార్లు మీరేమైనా అనుకోండి, నేను వాక్యాన్ని చెబుతున్నాను. కొండ ప్రాంతంలో ఉన్నవాళ్ళంటే ఆ రోజుల్లో గొర్రెల కాపర్లు అంటే ఎంత చులకనగా ఉండేదో, మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కొండ ప్రాంతంలో ఉన్న వాళ్ళంటే ముందుకి చులకన భావం. తరతరాలకు ఇది ఒక చులకన భావం. వారికి నాగరికత తెలియదు, ఆచారాలు తెలియదు, పద్ధతులు తెలియదు. మనం వాళ్ళకంటే అడ్వాన్స్డ్గా ఉన్నామంటే ఒక ఆలోచన. ఈ గొర్రెల కాపర్లు అంట, నేను ఎందుకు చెబుతున్నానంటే గొర్రెల కాపర్లు వారు మందతో ఉండేవాళ్ళు. పగలల్లా మందరం మేపుకునేవాళ్ళు, రాత్రిపూట మళ్ళా మందని కాపలా కాసేవాళ్ళు. మందరం మేపాలి, కాపలా కాయాలి కూడా. నైట్ కాపలా కాసేవాడు. పగలల్లా రాత్రల్లా మీరు ఒక గొర్రెను పెంచుకుని ఆ గొర్రెతో కనుక మీరుంటే మీ దగ్గర ఏం వాసన వస్తుంది? గొర్రెల దగ్గర వాసన వస్తుంది. వీళ్ళ దగ్గర వస్తున్న వాసన బట్టి ప్రజలు వీళ్ళని ఏ విధంగా చూసేవాళ్ళు అంటే చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులుగా చూసేవాళ్ళ కాలంలో. ఎంతగా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఆ కాలంలో సిటీ కోర్ట్స్ అనేవాళ్ళు, నేను ఇంగ్లీష్ మాటలు వాడుతున్నాను, మీరేమనుకోవద్దు. ఆ రోజుల్లో ఆ గ్రామాల్లో పట్టణాల్లో ఏముండేవంటే మనకలాగా ఇప్పుడు సివిల్ జడ్జి కానీ కోర్టు జడ్జెస్ ఉంటారు కదా, ఆ రోజుల్లో కూడా జడ్జి సిస్టమ్ కోర్టులు ఎలా ఉండేవంటే పట్టణాల్లో ఊరి గవిని దగ్గర కోర్టు ఉండేది అనమాట. తీర్పు తీర్చేటువంటి కోర్టు ఉండేది, జడ్జి ఉండేది. అక్కడ కూడా సాక్ష్యం చెప్పడానికి ప్రజలు వచ్చేవాళ్ళు, ఇది జరిగిందా జరగలేదా అని చెప్పడానికి. ఈ రోజు మనం ఎదురైతే సాక్ష్యం చెబుతాం. ఆ రోజుల్లో అంట గొర్రెల కాపర్లు చెప్పిన సాక్ష్యం చెల్లదంట. ఎందుకో తెలుసా? వారికి ఒక నేటివిటీ లేదు, ఒక ఐడెంటిటీ లేదు. ఈ రోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక ఊళ్ళో ఉంటారు. ఈ ప్రాంతంలో కనుక పచ్చగడ్డ అయిపోతే మరలా ఎక్కడ పచ్చగడ్డ ఉందో అక్కడికి వెళ్ళిపోతారు, మరలా ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతారు. నేను అనుకుంటే సమ్వాట్ సేమ్ సిమిలర్ సిచ్యువేషన్ ఈ రోజు మనకి. సేవకులైన మీరు, క్రైస్తవులైన మనము ఐడెంటిటీ లేక బాధపడుతూ ఉన్నాం. మనం చెప్పిన సాక్ష్యం చెల్లదు, ప్రజలు మనల్ని పరిగణించరు, తక్కువగా చూస్తారు, చులకనగా చూస్తారు. యేసుక్రీస్తు వారు సువార్త ఏం చేసింది సార్? అటువంటి ప్రజల దగ్గరకు వచ్చి వారి యొక్క ద్వారాన్ని కొడుతూ ఉంది. వారి ద్వారాన్ని కొడుతుంది. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దుకాయులు కానీ, ఆ కాలంలో ఉన్నటువంటి అందరూ కూడా మతపరమైనటువంటి ప్రావీణ్యం కలిగిన వారు కానీ, రాజకీయ పరంగా ప్రావీణ్యం కలిగిన వారు కానీ, ఏదైనా మంచి కూటమి పెట్టుకోవాలనుకోండి, మంచి మంచి స్పీకర్స్ని తెచ్చుకునేవాళ్ళంట. ఆ స్పీకర్స్ ఎవరు తెలుసా? దే ఆర్ ది ఇంటర్ప్రిటర్స్ ఆఫ్ ది వర్డ్. ఈ వాక్యాన్ని విభజించి చెప్పేటువంటి వాళ్ళని తెచ్చుకునేవాళ్ళంట. నేను అనుకుంటాను మొదటి శతాబ్దంలో వారి దగ్గర డబ్బు ఉంది, పరపతి ఉంది, పేరు ఉంది కాబట్టి వారు ఎవరిని తెచ్చుకోగలరు? ఆంధ్ర రాష్ట్రాల్లో లేదా తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప సేవకుల్ని తెచ్చుకుని వాక్యాన్ని చెప్పించుకోగలరు, ఈ వాక్యంలో అర్థం ఏంటో చెప్పించుకోగలరు, శుభవార్తను వారు వినగలరు. కానీ ఈ ప్రజల యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వారి యొక్క స్వరము మూగబోయింది, వారి చెవులు మందగించినాయి. ఎందుకంటే వారితో ప్రజలు మాట్లాడడానికి ఇష్టపడతలేదు, ప్రజలు చెప్పేది వారికి వినపడినంత దూరంలో ప్రజలు ఉన్నారు వాళ్ళకి. దేవుడు ఈ రోజు ఏం చేశాడంటే, బహుశా ప్రజలు మిమ్మల్ని తృణీకరించవచ్చు, ప్రజలు మీ దగ్గరికి శుభవార్తను తీసుకురావట్లేదేమో, నేను నా దూతను ఆజ్ఞాపించి మీ దగ్గరికి వారందరికీ దక్కనటువంటి అవకాశాన్ని నేను మీకు కల్పిస్తున్నానని దేవుడు ఏం చేశాడు? శుభవార్తని తీసుకొచ్చాడు. హల్లెలూయా. మోగబోయినటువంటి చెవులు, మందగించినటువంటి చెవులు, మోగబోయినటువంటి స్వరాలకి దేవుడు ఏం చేశాడు? ఒక శుభవార్తను తీసుకొచ్చాడు. అదే దేవుడు ఈ ప్రాంతానికి కూడా ఆయన శుభవార్తను తీసుకొచ్చాడు, ఆయన వాక్యాన్ని తీసుకొచ్చాడు. ఏ ప్రజలైతే ప్రజలు అనుకున్నారో ఈ ప్రజలు సువార్త చెప్పడానికి, సాక్ష్యము చెప్పడానికి కూడా అనర్హులు అనుకున్నారో, దేవుడు వారి నోరులను తెరిచి వారి నోటితోనే సువార్తను చెప్పించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. స్తోత్రం. ప్రజలు చెప్పారు, మీరు చెప్పిన సాక్ష్యం కోర్టుల్లో చెల్లమని చెప్పారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఏదైతే చెవులారా విన్నారో, కనులారా చూచారో, వారు వెళ్ళి చెప్పారని దేవుని వాక్యంలో ఉంది. దట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గాస్పెల్. సువార్త అటువంటి మార్పుని ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి గొర్రెల కాపర్లో తీసుకొచ్చాడు. వన్స్ యు ఆర్ మూటెడ్, మీరు ఒకప్పుడు మోగబోయారు,
మీరు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. అనేకులు వచ్చి శుభవార్తను అందిస్తున్నటువంటి ప్రాంతాలు ఉంటే దేవుని దూత వచ్చి వీరికి శుభవార్తను అందించింది. అంత మాత్రమే కాదండి, నేను నమ్ముతూ ఉంటాను, దే మైట్ బి ఆఫరింగ్, మంచి మంచి స్పీకర్స్ వాళ్ళు తెచ్చుకున్నారు, కానీ దేవుని దూత వచ్చి ఏం చేసింది, మనకి దైవ దర్శనం ద్వారా ఆయన వాక్యాన్ని మనకి చెప్పింది. హల్లెలూయా. ఈ రోజు కూడా నేను సంఘాలకు వెళ్తూ ఉన్నప్పుడు దోస్ హూ కెన్ అఫోర్డ్, అంటే ఎవరైతే కొనగలరో పిలిపించుకోగలరో మంచి మంచి క్వాయర్ని పిలిపించుకుంటారు, పాటలు పాడించుకుంటూ ఉంటారు. మరి ఈ గొర్రెల కాపర్లు ఎవరితో పాడించుకుంటారండి? ఈ గొర్రెల కాపర్లు ఎవరితో పాడించుకుంటారు నాకు తెలియదు. వాక్యం చెప్పడానికి దేవుని దూత వచ్చిందంట, పాటలు పాడడానికి దూతల సైన్యం వచ్చిందంట. నేను విన్నారా? మీరు వాక్యం చూసారా? వారు వచ్చి ఏం చేస్తున్నారు అక్కడ? క్రిస్మస్ కి మనకు కావాల్సింది మంచి వాక్యం చెప్పే దైవజనుడు కాదు, ఆ దైవానికి, ఆ దైవం దగ్గర నుంచి వచ్చేటువంటి దేవుని దూత వాక్యాన్ని పట్టుకొచ్చిందంట. దేవదూతలు వచ్చి వారున్న దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాయండి? స్తోత్రగానం చేస్తూ సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగుతుంట. ఉన్నత స్థలములో ఆయనకి ఏం కలగాలి? మహిమ కలగాలి. భూమి మీద ఉన్న ప్రజలకు ఏం కలుగుతుంట? సమాధానము. ఈ వార్తని దేవుని దూతలు తీసుకొస్తారు. వారు గొర్రెలను మేపుతున్నారు. ఈరోజు వారికి వచ్చినట్టు వార్త ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి ఒక గొర్రె పిల్లగా మీ దగ్గరికి రాబోతున్నారు. హల్లెలూయా. ఆయన గొర్రెల కాపరే, కానీ ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో బ్రతికి తన ప్రాణాన్ని ఇచ్చి ఆయన ఒక గొర్రెల కాపరయ్యాడు. మనం అయి చెబుతాడు కదా, చూడండి, మనందరికి తెలుసు ఆ వాక్య భాగం. ఎక్కడ ఉంటుందండి అది? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది కదా, నేను గొర్రెలకి మంచి కాపరిని. జీతగాడు ఎప్పటికీ గొర్రెలకి కాపరి కాలేడు. జీతగాడే అని ఉంటుంది బైబిల్. జీతగాడు తోడేళ్లు వచ్చినప్పుడు అంటే ఆ గొర్రెలను విడిచిపెట్టి జీతగాడు ఏం చేస్తాడు? పారిపోతాడు. ఈ రోజు కొండ ప్రాంతంలో సేవ చేస్తున్న సేవకుల కుటుంబాలకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు దేవుని చేత అభిషేకించబడి ఈ యొక్క గొర్రెల కాపరత్వాన్ని తీసుకున్నారా? లేకపోతే జీతాన్ని ఆశించి, మంచిని ఆశించి, అభివృద్ధిని ఆశించి, ఉన్నత స్థానాన్ని ఆశించి మీరు కనుక గొర్రెల కాపరి వృత్తిని కనుక తీసుకున్నట్లయితే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. తోడేళ్ళు వచ్చిన రోజు మీ మందను విడిచిపెట్టి మీరు ఏమవుతారంట? మీరు బహుశా అడగవచ్చు, ఏంటంటే మేము గొర్రెలుమా అని. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయిన తర్వాత పేతురు, యేసుకు ఇష్టమైన శిష్యుడు యోహాను, వీరందరూ కలిసి ఏం చేస్తారు? మళ్ళా వలేసుకుని చేపలు పట్టుకుంటూ ఉంటారు. దేవుడు వారి దగ్గరికి వచ్చి మాట్లాడి అడుగుతాడు పేతుర్ని, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. చదివారా వాక్య భాగం? అప్పుడు ఏం చెబుతాడు పేతురు? అవును, నేను నిజంగా ప్రేమిస్తున్నాను. దానికి దేవుడు ఏం చెబుతాడు? నువ్వు నా గొర్రెల్ని మరలా దేవుడు అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు. అవును, నేను ప్రేమిస్తున్నాను. దేవుడు ఏం చెబుతాడు? నువ్వు నా గొర్రెల్ని కాయము. ఈరోజు సేవకుల పని ఏంటో తెలుసా? మీ చర్చిలో ఉన్న ప్రతి బిల్లవరు ఒక గొర్రె. ఆ గొర్రెల్ని కాయటము, మేపటం. పగలల్లో మీరు మేపాలి, రాత్రల్లో మీరు కాయాలి. ఇది యేసుక్రీస్తు వారు స్వయాన సీమోను పేతురుకు చెబుతున్నటువంటి ఒక ఆజ్ఞ. ఈరోజు సేవకులుగా అవును మేము గొర్రెలమే, అవును దేవుడు మమ్మల్ని గొర్రెల కాపరులుగా పెట్టాడు, మమ్మల్ని పెడతమే కాదు ఆయన నేనే మీ గొర్రెల కాపరిని అని చెప్పాడు. ఇంకొక అద్భుతమైన మాట చెప్పమంటారా? అదే 10వ అధ్యాయంలో యోహాను సువార్తలో యేసుక్రీస్తు ఒక మాట చెబుతాడు, నేను గొర్రెల దొడ్డికి ద్వారానని చెబుతాడు. ఐఎమ్ ద గేట్. గొర్రెల దొడ్డికి ఆయన ఏంటంటే ద్వారం అంట. ఎందుకంటే రాత్రి పగలల్లో మేపి సాయంత్రం ముందుకు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక దొడ్డిని కట్టేవాళ్ళు. ఆ దొడ్డికి ఒక గేట్ ఉంటుంది. ఒక గొర్రె లోపలికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా ఆ ద్వారం గుండా వెళ్ళాలి. దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? ఆ ద్వారాన్నే నేనేం చెబుతున్నాడు. అటువంటి ద్వారాన్ని కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగినటువంటి మనము ఒక గొర్రెల కాపరికి ఏం చేయాలి తెలుసా? సంతోషించాలి, గర్వపడాలి. దేవుడు ఇటువంటి గొర్రెలు కాయడానికి నన్ను పిలిచాడు, నేను గొర్రెలు కాస్తున్నాను, నా గొర్రెలు బట్టి నేను అతిశయిస్తున్నాను అని దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? చెప్పగలం. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం ఒకసారి చూడండి.
హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 31వ వచనంలో దేవుని 34వ అధ్యాయం మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చదవగలిగిన వాళ్ళందరూ కూడా చదవండి. గొర్రెల కాపరిగా దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి మాటలు సేవకుల గురించి కూడా ఇక్కడ ఉంటాయి. నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు దేవుడు చెబుతున్నాడు, మీరెవరు? నా గొర్రెలు. మీరెవరు? నేను మేపుచున్న గొర్రెలు. మీరెవరు? మనుషులు. మనుషులైన మీరు గొర్రెలు, నేను మేపుచున్న గొర్రెలు. చెప్పేది ఎవరు? యెహోవానగు నేనే అని చెబుతున్నాడు దేవుడు. ఒక గొర్రెగా నేను ఏం చేస్తున్నాను ఈరోజు? అతిశయపడుతున్నా, ఆనందిస్తున్నా. దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు ఈ పని అప్పగించాడు ఒక గొర్రెల కాపరిగా అని నేనేం చేస్తున్నాను? సంతోషపడుతున్నాను. కానీ దుఃఖాకరమైన విషయం కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు సమయం లేదు, బహుశా నేను ఒక 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను. దుఃఖాకరమైన విషయం కూడా ఒకటి ఉంది. చూడండి, 4-5 వచనాలు, తర్వాత 13-14 నుంచి తర్వాత చదవండి, మీరు సమయం లేదు కాబట్టి. ఈ రోజు కొంతమంది గొర్రెల కాపర్లు ఏ విధంగా తయారయ్యారో చెప్పాలి, మీకు తెలుసుకోవాలి. ఇక్కడ గొర్రెలు ఉన్నాయి కాబట్టి. మీరు కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. ఈ మాట నేను చెప్పొద్దు, సంతృప్తి ఉండదు. కొంతమంది గొర్రెల కాపర్లు మేము చేస్తాం తప్పులు మేమే చెప్పాలి కదా. మేమేం చేస్తున్నాము? కొవ్విన గొర్రెలను వధించి కొవ్వును తిని బొచ్చును కప్పుకుంటున్నాం. చర్చిలో బాగా డబ్బులు ఇచ్చేవాడు ఉన్నాడు అనుకోండి, కొవ్విన వాళ్ళు ఉంటే ఏం చేస్తాము? ఆ కొవ్విన వాళ్ళు చుట్టే తిరుగుతూ ఉంటాం. వాళ్ళే ఉంటారు, అన్నింటిలో వాళ్ళే ఉంటారు, ప్రోగ్రామ్స్లో వాళ్ళే ఉంటారు, మొత్తం అంతా వాళ్ళే రన్ చేస్తారు. ఎందుకు? వాళ్ళు వధిస్తున్నాం, వాళ్ళకి తెలియట్లే ఆ సంగతి. వాళ్ళు వధించి కొవ్వును తింటున్నామంట, బొచ్చును అమ్ముకుంటున్నామంట. వాళ్ళు గొర్రెలను మేపరు అని ఉంది. దేవుడు గొర్రెలను కాపలా కాయమన్నాడు, అది ఒకటే కాదండి, గొర్రెలను మేపాలు కూడా. ఈ వాక్యంలో ఉంటే చాలా విషయాలు, ఇది సమయం కాదు, సేవకులుగా నేను కలిసినప్పుడు చెబుతాను. గొర్రెలకు ఒక టెండెన్సీ ఉంటుంది, ఏంటో తెలుసా? మొట్టమొదటి గొర్రె ఎటు వెళ్తే మిగతా గొర్రెలు అటు వెళ్తే ట్రై చేస్తాయి. కాపలా కాయాలి, కష్టమైన పని, నేను కాదన్ను. పచ్చగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి, చూస్తాయి. అది కూడా మైనస్. ఒక్కోసారి దూరంగా ఉన్నాయి, పచ్చగా కనబడుతూ ఉంటాయి. అది మంచో చెడో వాటికి తెలీదు. గొర్రెల కాపరికి దేవుడు ఏమిచ్చాడు? ఒక రాడ్ ఇచ్చాడు, ఒక స్టాఫ్ ఇచ్చాడు, ఒక దండము, దొడ్డు కర్ర ఇచ్చాడు. అవి పక్కకి వెళ్తాను ఏం చేస్తారు? ఇలా కర్ర పట్టుకుని ఇలా అంటాడు, మళ్ళీ నెలలోకి వచ్చేస్తాయి. అవునా? వెనక్కి వెళ్తాను పట్టుకుని వెనక లాగుతూ ఉంటాడు గొర్రెల కాపరి. మీరు చూసే ఉంటారు. వాటికి ఆ టెండెన్సీ ఉంది, కాదని నేను అనట్లేదు. కానీ గొర్రెల కాపరిగా మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటో తెలుసా? వాటిని మేపాలి. బక్క చిక్కిపోయి ఉన్నాయండి. ఈ వాక్యంలో చెబుతాడు దేవుడు, కొన్ని గొర్రెలు బక్క చిక్కిపోయి, కొన్ని ఏమో అడ్డంగా బలిసిపోయి ఉన్నాయి, కొన్ని ఏమో రోగంతో ఉన్నాయండి. ఈ మేపర గొర్రెల కాపరి పట్టించుకోవట్లేదు. దేవుడు ఈ గొర్రెల కాపర్లు ఎందుకు పిలిచాడో తెలుసా? అసలు నేను వాక్యం చదువుతుంటే నాకు అర్థమైంది, ఒక వ్యక్తిని ఒక ఉన్నత స్థానానికి పిలవక ముందు దేవుడు ఆ వ్యక్తిని ప్రిపేర్ చేయడానికి వాడుకున్నటువంటి ఒకే ఒక సాధనం ఏంటో తెలుసా? గొర్రెల కాపరి వృత్తిని ఇవ్వటం. చూడండి, మోషే గారు ఏం చేయాలనుకున్నాడు? ఎగ్జాంపుల్ చెబుతాను నేను. మోషే గారు ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో ఒక ప్రిన్స్గా ఉన్నాడు. అతను రారాజుగా ఉన్నాడు, యువరాజుగా ఉన్నాడు. అతను ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలనుకున్నాడు. ఒకళ్ళిద్దరు కూడా చంపాడు కూడా విడిపించాలని. దేవుడు అతను ఎవరి దగ్గర పంపించాడు? వాళ్ళ మామ దగ్గర పంపించి ఏం చేపించాడు? గొర్రెలు కాపించాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కాపించాడు. ఎందుకనంటే తర్వాత మీరు దావీదు గారిని కూడా చూడండి. దావీదు ఏం చేసేవాడు అంతకుముందు, రాజు కాకముందు? గొర్రెలు కాయటంలో ఏం చేశాడు తెలుసా? అనుభవం ఉంది. నేను ఒకసారి ఆటో నేర్చుకుంటాను, ఆటో అతని దగ్గరికి వెళ్తే ముందు రిక్షా తొక్కురమ్మాను చిన్నప్పుడు. ఎందుకంటే రిక్షా తొక్కితేనే మీకు 3 వీల్స్ ఎలా తోడాలో తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆటోకి రా, నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇదే సేవకుల మీటింగ్లకి ప్రచారం చేయడానికి ఆటోలు వెళ్ళే కదా, అవి తోలేవాడిని. ఆ ప్రచారం చేస్తా, సేవకులు వస్తున్నారు. దేవుడు ఒక వ్యక్తిని రాజుగా నియమించక ముందు, నాయకుడిగా నియమించక ముందు వాళ్ళని గొర్రెల కాపర్లుగా పెట్టాడు. ఎందుకంటే మందను మేపటం అనేది అంత ఈజీ కాదు. మందను సరైన మార్గంలో మేపాలి. శత్రువు వచ్చినప్పుడు, అపవాది వచ్చినప్పుడు, తోడేలు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఏం చేయాలి? గొర్రెల మందల్ని కాపాడాలి. ఆ నాయకత్వం దేవుడు మీలో చూస్తాడు. నేను అనుకుంటాను, దేవుడు సువార్తను చెప్పడానికి అల్పులైన వారిని, ప్రజలు తునీకరించిన వాడిని, ప్రజల దృష్టిలో వీరు ప్రజలే కాదనుకున్న వాళ్ళని దేవుడు తన సువార్థికులుగా చేశాడు. ఈ గొర్రెల కాపర్ని తన సువార్థికులుగా చేశాడు. ఇన్ఫాక్ట్ దే వర్ ద ఫస్ట్ ప్రీచర్స్, ఎవాంజలిస్ట్ ఆఫ్ ది గాస్పెల్. సువార్త చెప్పినటువంటి మొట్టమొదటి సువార్థికులు ఎవరో తెలుసా? గొర్రెల కాపర్లు.
ఎందుకంటే వారు గొర్రెలు కాసి ఉన్నారు కదా, వారికి ధృవీకరించబట్టి తెలుసు, రిజెక్షన్ అంటే ఏంటి తెలుసు, ప్రజలు వారిని హేళన చేయటం అంటే ఏంటో తెలుసు. ఆ హేళనలో నుంచి ఏమొచ్చింది తెలుసా? దేవుని సువార్త వచ్చింది, క్రైస్తులకు మనుగడ వచ్చింది, క్రైస్తులకు భవిష్యత్తు వచ్చింది. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడి గొర్రెల కాపరికి ఇచ్చాడు. వృత్తి ఏదైనప్పటికీ, ప్రాంతం ఏదైనప్పటికీ, క్రైస్తవులుగా చాలాసార్లు మనం ఏమవుతాం తెలుసా? నిందకు గురవుతాం. ఈ గొర్రెల కాపర్లాగా అవహేళనకు గురవుతూ ఉంటాం, తక్కువగా చూస్తూ ఉంటాం, మాట చల్లదు. ఈ రోజు క్రైస్తవులకు ఉన్నది బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటో తెలుసా అండి? మనల్ని అసలు క్రైస్తవులుగానే గుర్తించట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఏ ప్రజలు అయితే ప్రజల దృష్టిలో మీరు మూగపోయి చెవిటి వారయ్యారో ఆ ప్రజల దృష్టిలో నేను మీ యొక్క స్వరాన్ని హెచ్చిస్తానని చెబుతున్నాను. మీ యొక్క స్థానాన్ని దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? హెచ్చిస్తానని చెబుతాను. చివరిగా ఒక ఉదాహరణ మీకు చెబుతానండి, నా సమయం కూడా అయిపోయింది. యెషయా గ్రంథము, ఈ మాట చెప్పబోతే క్లోజ్ ఉండదు, క్రిస్మస్ ఫీల్ రాదు. 9వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనుంటుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాశివారముండు. సో శిశువు ఈ రోజు మనకు పుట్టాడు. ఆయన శిశువు. దేవుడు శిశువుని బలి ఇవ్వలేదండి. శిశువు పుట్టాడు మన కోసం భూమి మీద. నరావతారిగా ఆయన వచ్చాడు. ఒక అవతారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక దేవుడిగా భూమి మీద ఉన్నాడు ఆయన. ఆ శిశువు పెద్దవాడై కుమారుడైన తర్వాత దేవుడు ఏం చేశాడు? కుమారుడిని మనకే అనుగ్రహించాడు, కుమారుడిని మనకే అప్పగించాడు. అంతవరకు ఓకే. ఆ కుమారుడి మీద ఏం చేశాడు తెలుసా? దేవుడు తన యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యతను పెట్టాడు. రాజ్యాధికారం అంటే ఎవరైతే యేసుక్రీస్తు అంగీకరించారో వారి బాధ్యతను ఈ గొర్రెలు కాపరైన కుమారుడి మీద దేవుడు ఏం చేశాడు? అందుకే ఆయన నేను మంచి గొర్రెలు కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయని చెబుతాను. ఈ రోజు ఆ గొర్రెల కాపరి యొక్క భుజాల మీద ఏముంది తెలుసా? నా బాధ్యత ఆ గొర్రెల కాపరి యొక్క భుజాల మీద వేసుకున్నాడు. ఆయన వేసుకుని అక్కడ వాక్యం చెబుతుంది, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఇంగ్లీష్ బైబిల్, హిబ్రూ బైబిల్లో ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్తను. ఆలోచనలు ఎవరైనా చెబుతారు, కానీ ఈ మందను నడిపిస్తున్నప్పుడు, క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మనం వెళ్ళాల్సింది పెద్దల దగ్గర కాదండి, మనం వెళ్ళాల్సింది సంపన్నుల దగ్గర కాదు. దేవుడు ఎవరినైతే మనకు వాగ్దానం చేసి మనకు మంచి గొర్రెల కాపరికి ఇచ్చాడో ఆ ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త దగ్గరికి మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఆయన ఆలోచన తీసుకోవాలి. నీ మందను మేపాలి. ఏ ప్రాంతంలో గడ్డి దొరుకుతుంది, ఏ ప్రాంతంలో పచ్చడి బయళ్ళు ఉన్నాయి, ఏ ప్రాంతంలో మంచి నీరు దొరుకుతుంది, ఏ ప్రాంతంలో నా మందను పెట్టడం వల్ల అనారోగ్యానికి గురి కాకుండా ఉంటాయో ఈ ఆశ్చర్యకరుడైన ఆలోచనకర్త దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? మనము అడగాలి. తర్వాత ఏముందండి? బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టర్మ్ అండి. మీరు తర్వాత ఎప్పుడైనా చదవండి దాన్ని. నేను ఇప్పుడు ఉన్నటువంటి దేవుడి గురించి నేను మాట్లాడతలేదు, ఇశ్రాయేలుకు ఉన్న టెండెన్సీ గురించి మాట్లాడుతాను. ఇశ్రాయేలు ప్రాంతంలో వారు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి రకరకాల దేవుడి దగ్గరికి ప్రయత్నం చేసేవాళ్ళు వెళ్తూ ఉండేవాడు. దేవుడు వాడు ఎప్పుడూ కూడా వారు వెళ్తున్న పరిస్థితులన్నీ కూడా చూసి తనను తాను ఎప్పటికప్పుడు నేను ఒక బలవంతుడును అని తనను తాను ప్రదర్శించుకుంటానే ఉన్నాడు. తెలుసండి, వారిని పిలిచిన కాడ నుంచి వారిని నడిపిస్తున్నంత కాలము దేవుడు తనను తాను ఎప్పుడు కూడా ఒక బలవంతుడైన దేవుడు, నీ పక్కన నిలబడే దేవుడు, నీ పక్షాన వాద్యమాడేటువంటి దేవుడుగా తనను తాను ఎప్పటికప్పుడు దేవుడు రుజువు చేసుకుంటూనే ఉన్నాడు. చేసుకుంటూ తర్వాత ఏముందండి? ఆయన నిత్యుడగు తండ్రి. ఈ మాట జాగ్రత్తగా వినండి. నేను దాడు ఏం చెప్పాను? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను. ఆ కుమారుడు ఇప్పుడు ఏమయ్యాడండి? ఏమయ్యాడు? నిత్యుడగు తండ్రి అయ్యాడు. ఒక శిశువు కుమారుడు అయ్యాడు, కుమారుడు తండ్రి. ఎలా తండ్రి అయ్యాడు తెలుసండి? శిశువు కుమారుడిగా ఎదిగి ఆ కుమారుడు మన కోసము ఒక గొర్రె పిల్లగా దేవునికి బలి అర్పణగా వెళ్ళినప్పుడు దేవుడు ఆయన్ని కాపరిగా చేయడం మాత్రమే కాదు, ఆయన బలి అర్పించడం చేత మనందరికి కూడా నిత్య జీవము అనేటువంటి ద్వారాన్ని ఆయన తెరిచాడు. యేసుక్రీస్తు వారే ఆ నిత్య జీవానికి ప్రథమ ఫలము. హి ఈజ్ ద ఫస్ట్ ఫ్రూట్. ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన నిత్య జీవానికి వారసుడయ్యాడు. అంత మాత్రం కాదు, నిత్య జీవానికి ఆయన తండ్రి. ఈజ్ ద ప్రొజెనిటర్ ఆఫ్ ఎటర్నిటీ అంటారు. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఎటర్నిటీ. ఈ రోజు మనకు పరలోకం ఉందని మాట్లాడుతూ ఉంటాం.
నిత్య జీవం ఉందని మాట్లాడుతూ ఉంటాం. ఆ నిత్య జీవానికి తండ్రి ఎవరు? మన కుమారుడు. ఆ నిత్య జీవానికి కుమారుడు ఎవరు? మన గొర్రెల కాపరి. ఆ నిత్య జీవానికి ద్వారాన్ని ఓపెన్ చేసింది ఎవరో తెలుసా? ఎవరైతే నీకు బలమైన దేవుడికి ఉండి ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనతో నడిపిస్తున్నాడో ఆ దేవుడు ఆ నిత్య జీవానికి తండ్రి ఉన్నాడు. నిత్యుడకు తండ్రి. చివరిగా ఉంటుంది ఆ మాట, సమాధాన అధిపతి. ఇందాక గొర్రెల కాపరుల దగ్గర దేవదూతలు పాట పాడినప్పుడు కూడా ఏం పాడారు? భూమి మీద సమాధానము ఏం కలగాలండి? సమాధానం. గుర్తు పెట్టుకోండి గొర్రెలు, గుర్తు పెట్టుకోండి గొర్రెల కాపర్లు. మన యొక్క మెసేజ్ ఏంటో తెలుసు? సమాజంలో సమాధానమే. ఎందుకంటే మన యేసుక్రీస్తు వారు సమాధానానికి కర్త అని ఉంటుంది. ఇంకొక ట్రాన్స్లేషన్ ఉంటుంది, ఈజ్ ద మినిస్టర్ ఆఫ్ పీస్. సమాధాన మంత్రి, ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు కదా మనం ఇంగ్లీష్లో మామూలుగా రెగ్యులర్ ట్రాన్స్లేషన్. సమాధానానికి మంత్రి అంట ఆయన. ఆయన సమాధాన మంత్రిగా ఉండి, ఆయన గొర్రెల కాపరిగా ఉండి, ఆయన గొర్రెల కాస్తున్న మనం ఏం చేయాలి సార్? సమాధానం అనేటువంటి బీజాన్ని, విత్తనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. సేవకులారా, సోదరిమణులు, నేను ఒక విషయాన్ని చెబుతాను. ఏ సంఘములో అయితే ద్వేషం ఉంటుందో, హేట్రెడ్నెస్ ఉంటుందో, ద్వేషభరితమైనటువంటి వాక్య విభజన ఉంటుందో ఆ సంఘము దేవునిది కానే కాదు. హల్లెలూయా. ఏ సంఘములో అయితే సమాధానము సఖ్యముగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో, సమాధానం ఉంటుందో, సమాధాన అధిపతిని వారి కర్తగా కలిగి ఉంటారో ఆ సమాధానం కలిగినటువంటి సంఘములో క్రీస్తు ఎప్పటికీ పుడుతూనే ఉంటాడు, నడిపిస్తూనే ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం చెబుతూ ఉంది, అవును మేము ఎవరము? గొర్రెలము. అవును మేము గొర్రెలమే. మేము గొర్రెలుగా దేవుడు మమ్మల్ని పిలిచినందుకు మేము సంతోషపడుతున్నాము, మేము గర్వపడుతూ ఉన్నాము. నా వాట్సాప్ ప్రొఫైల్లో ఏముంటుంది? అవును మేము గొర్రెలమని నేను పెట్టుకుంటా. నన్ను ఎవడో తిడుతూ ఏంటండి గొర్రెని? నేనే పెట్టుకుంటాను నేను గొర్రెలని. ఎవరు చెప్పారు నేను గొర్రెని? నా వాక్యం చెబుతుంది. ఈ గొర్రె ఏం చేస్తుంది ఇప్పుడు? ఈ గొర్రె ఏం చేస్తుంది? ఇంకొకటి వచ్చి నిన్ను గొర్రె అన్నప్పుడు ఏం చేస్తా? అవును నేను గొర్రెలని చెప్పండి. ఎందుకు మీకు గర్వం రావట్లేదు ఆ విషయంలో? నేను దేవుని యొక్క గొర్రెని. నా దేవుడు నా గొర్రెల కాపరై ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరై ఉన్నాడు. దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. అవును నేను దేవుని గొర్రెగా నా మీద ఎదురు వారు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఒక గొర్రెగా నేనేం చేస్తాను? అనుభవిస్తాను. ఎదురు వాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు నేనేం చేస్తాను? చేస్తాను. ఎందుకంటే నా గొర్రెల కాపరి నా కోసం ప్రాణం పెట్టాడు. ఆ గొర్రెల కాపరి కోసము ఆ సువార్తను నేను చేతబట్టుకుని వెళ్తాను కాబట్టి, ఆ వాక్యాన్ని నేను చెబుతున్నాను కాబట్టి, ఒకవేళ క్రీస్తు కోసం కావాల్సి వస్తే నేను చస్తాను కానీ నా చెయ్యి ఎత్తను. ఇది గొర్రెల కాపరి యొక్క పిలుపు. ఇది గొర్రె యొక్క పిలుపు. గొర్రె క్రీస్తు కోసమే బతుకుద్ది, క్రీస్తుని వెంబడించడానికి వస్తుంది, క్రీస్తు గురించి ప్రచారం చేయడానికి వస్తుంది. ఒకవేళ చావాల్సి వస్తే క్రీస్తు కోసం ఏం చేస్తే ఈ గొర్రె చచ్చిపోద్ది. అంతేగాని ఆస్తుల కోసము, అంతస్తుల కోసము, సంఘాల కోసము, విశ్వాసుల కోసము ఈ గొర్రె కొట్టుకోదండి. అవును మేము ఎవరము? గొర్రెలం. అవును మేము ఎవరము? చెప్పండి అందరూ. అవును మేము ఎవరము? గొర్రెలము. అవును మేము గొర్రెలమే. మా కాపరి గొర్రెల కాపరి, మంచి కాపరి. మా కాపరి మా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన బట్టి మేము సంతోషిస్తున్నాం. అటువంటి దేవుడు తన యొక్క శుభవార్తను ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడండి? ప్రజలైనటువంటి ఈ గొర్రెల కాపరుల దగ్గరికి తీసుకొచ్చాడు. లోకాసు వార్తలు. బాబు మీరు మోగబోయింది చాలు, మీరు వినకుండా ఉన్న సమయం చాలు. ఇప్పుడు ఈ సువార్త మీకు ప్రచురించబడటం మాత్రమే కాదు, ఈ సువార్త మీ భుజాల మీద నేనేం చేస్తున్నాను? పెడుతూ ఉన్నా. ఈ సువార్తను నేను మీ భుజాల మీద పెడుతున్నాను. దీనిని లోకంలో నుండి ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లి చెప్పండి, మేము గొర్రెల కాపరులమే, మేము చెవులారా చూసాము, చెవులారా విన్నాము, కనులారా చూసాము. ఏమి కనులారా చూసామంటే దేవదూతలు మా దగ్గరికి వచ్చి పాటలు పాడుతూ మేము చూసాము. దేవదూతలు మా చెవిలో చెప్పి మీకోసము లోకరక్షకుడు ఉద్భవించి ఉన్నాడు. దీనికి ఇదే మీకు ఆనవాలు. దేవుడు మనల్ని పిలిచినట్లయితే దేవుడు దాంతో పాటు ఏమిస్తాడు? ఒక సూచన కూడా. ఆ సూచన పట్టుకుని వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ ప్రాంతానికి వెళ్ళారు, విడిచిపెట్టలేదు. ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని చూసి అక్కడే ఉండిపోయారా? లేదు, బయటకు వచ్చారంట. ఎక్కడ పడితే అక్కడ, ఎవరికి పడితే వాళ్ళకి ఒకటే చెబుతున్నారు, మేము గొర్రెల కాపరము, ఈ లోకాన్ని రక్షించేటువంటి ఒక గొర్రె ఇక్కడ పుట్టింది. ఆ గొర్రె గురించి మేము చెప్పడానికి వచ్చాము. ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. అది దేవుని గొర్రె పిల్ల. ఆ దేవుని గొర్రె పిల్ల గురించి చెప్పే అవకాశం దేవుడు ఆ గొర్రెల కాపర్లకి ఇచ్చాడు. మనుషులు తృణీకరించిన ప్రజల్ని
దేవుడు అంగీకరించాడు. మనుషుల దృష్టిలో మనం అర్హత లేని వాళ్ళం ఒకప్పుడు, నిజం, అందరం కూడా. కానీ దేవుడు ఈ సువార్తని చెప్పేటువంటి అవకాశం మనకిచ్చాడు. ఈ గ్రంథాన్ని చదివే అవకాశం ఇచ్చాడు. ఈ గ్రంథం ప్రకారం జీవించేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఐ టేక్ ప్రైడ్. దీన్ని బట్టి నేను ఏం చేస్తున్నాను? గర్విస్తున్నాను. క్రైస్తవుడికి ఒక గొర్రెగా నేను గర్విస్తున్నాను. నా కాపరి, గొర్రెల కాపరి నేను గర్విస్తున్నాను. ఆ గొర్రెల కాపరి ఇచ్చినటువంటి ఈ పుస్తకాన్ని బట్టి, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను. దేవుడు ఇటువంటి గొప్ప అనుభూతులకి, అవును మేము గొర్రెలమే, నా కాపరి మంచి గొర్రెల కాపరి, ఇటువంటి గొప్ప అనుభూతులు నడిపించి ఈ అరకు ప్రాంతంలో ఉన్నటువంటి సేవకుల్ని, విశ్వాసుల్ని ఇంకను అభివృద్ధి చేయాలని, గొర్రెల కాపర్లను దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడో అటువంటి గొప్ప అనుభూతిలోకి మీ అందరినీ కూడా నడిపించాలని దేవుడు ఈ మాటలు మనందరి వినుకుళ్ళు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.